ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాట్లో భాగంగా ప్రకాశం జిల్లా మరి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పశ్చిమ ప్రకాశం పూర్తిగా వెనుకబాటుతనంలో ఉంది. అయితే అది జిల్లాగా ప్రకటించడం వల్ల కూడా అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది, ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, ఆర్డీఓ ఆఫీస్ ఉంటుంది. అన్ని వసతులు కూడా జిల్లాకు సంబంధించిన హెడ్ క్వార్టర్ మార్కాపురంలో ఉండటం వల్ల పక్క గిద్దలూరు కానివ్వండి, ఎర్రగొండపాలెం, కనిగిరి ప్రాంతాలకు కూడా మధ్యలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా అభివృద్ధి చెందిద్దని మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేశాం. ఎందుకంటే ఈరోజు గతంలో ప్రభుత్వాలు కూడా ఎన్నో జిల్లాలు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని స్వార్థాల కోసం ఏర్పాటు చేశారు. అయితే పశ్చిమ ప్రకాశం ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే చాలా వెలుగొండ ప్రాజెక్టు వల్ల అక్కడ ఉన్న రైతులు కూడా సస్యశ్యామలం అవుతారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి పశ్చిమ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. అయితే దాన్ని పార్లమెంట్లో చట్టం చేసుకునే విధంగా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు పోరాటం చేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గత ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జిల్లాలు చేశారు. మరి జిల్లాలు చేసినప్పుడు ఆ జిల్లాలు పార్లమెంట్లో ఆమోదం పొందారా? మరి పార్లమెంట్లో ఆమోదం పొందితే కదా అక్కడ ఒక కలెక్టరు, ఒక ఎస్పీ అంటే రాజ్యాంగపరంగా హక్కులు రావాలన్నప్పుడు అది పార్లమెంట్లో ఆమోదం పడినప్పుడు ఆ జిల్లాకి హక్కులు ఉంటాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం లేదు కదా. ఈరోజు జిల్లా పరిషత్తులు అన్నీ సమానంగానే ఉంటాయి. ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం కాబట్టి ఎప్పుడైనా కూడా ఆ జిల్లాలు వెంటనే ఆమోదించుకోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏ అయితే మొన్న కొత్త జిల్లాలు ప్రకటించారో ఆ జిల్లాలన్నిటినీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టి బిల్లు చేసి ఆమోదించుకోవాలని చెప్పి మేము విద్యా డివిజన్ చేస్తున్నప్పుడు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాని ఒక కొత్తగా మార్కాపురం జిల్లా చేయడం వల్ల సదుపాయాలు కానీ మౌలిక వసతులు కానీ ఎక్కువగా ఇబ్బంది లేకుండా తక్కువ వ్యవధిలోనే కొంత పనులు చేసుకోవచ్చని మాకు చాలా సంతోషంగా ఉంది. పరిశ్రమలుగా కొత్తగా ఏదన్నా వైద్యం కావాలండి, మౌలిక సౌకర్యాలు కానీ పరిశ్రమలు కానివ్వండి, పశ్చిమ ప్రకాశంలో చాలా వెనుకబడిన జిల్లాని ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడం వల్ల విద్య వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందని మేము తెలియపరుస్తున్నాము.